ఒకనాడు రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాదు నగరానికి ఎవరొచ్చినా, ఏ జిల్లా నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా వాళ్ళకు పాలు కావాలన్నా, పండ్లు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, చివరికి పాలకూర కొత్తిమీర కావాలన్నా, ఏది కావాలన్నా రంగారెడ్డి జిల్లా ప్రజలే ఈ రైతులు కష్టపడి సూర్యుడు ఉదయించక ముందే ఇంటి దగ్గర పాలు, పండ్లు, పూలు, కూరగాయలు అన్ని కూడా ఈ జిల్లా రైతాంగం కష్టపడి పండించి ఇంటి దగ్గర ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, మన భూముల విలువలు పెరిగినాయి, ఎకరాలు గజాలుగా మారినాయి, లేఅవుట్లుగా మారి ఈనాడు రియల్ ఎస్టేట్ పెరిగిపోయి వ్యవసాయం కుంటుపడ్డది. ఒకప్పుడు కల్వకుర్తి నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నగరానికి వస్తుంటే ఒక పక్కన కూరగాయలు, మరో పక్కన పాలకూర, మెంతంకూర, లేకపోతే కొత్తిమీర లాంటి తట్టలల్ల బుట్టలల్లా చాలా మంది రైతులు బస్ ఎక్కేటోళ్ళు. ఇదే కాదు, ఒక పక్కన చూస్తే గ్రేప్ గార్డెన్స్ కనిపించేటివి. ఎన్ని రకాల పండ్లు, పాలు, కూరగాయలు, పూలు ఉన్నాయో అవన్నీ కూడా రంగారెడ్డి జిల్లా రైతాంగం ఉత్పత్తి చేసి నగర ప్రజల యొక్క అవసరాలు తీర్చేది. కాలం మారింది, అవసరాలు పెరిగినాయి. వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చి ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా ఈనాడు నివసిస్తున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ విస్తరించి హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా మారింది. ఎంత వేగంగా అయితే నగరం అభివృద్ధి చెందిందో, ఎంత వేగంగా కృష్ణా గోదావరి జలాలు నగర దాహార్తిని తీర్చినాయో, ఈనాడు పాలు, పండ్లు, కూరగాయలు నగర ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. అందుకే ఆనాడు ఆలోచన చేసి ఆనాటి ప్రభుత్వం ఒకప్పుడు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ని కోహేడకు తరలించినప్పుడు అత్తర్బుత్తర్ టెంట్లేసి రేకులేసి పెడితే గాలి దుమారానికి ఆ రేకులు, ఆ టెంట్లు కూలిపోయి వందలాది మంది కూరగాయలు అమ్మే రైతులకందరికీ దెబ్బలు తగిలి కాళ్ళు పోయి, చేతులు పోయి కష్టాలు ఎదుర్కొంటుంటే గాలి దుమారంలోనే ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆ రైతులకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఆ రోజు అక్కడికి వచ్చి అందరినీ కలవడం జరిగింది.